మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. గత 2 నెలల నుండి కూడా ఇంటికే పరిమితం చేశారు. సో ఎందుకంటే విపరీతమైనటువంటి ఫోన్లు, ఈ ఫోన్ల తాకిడికి వాస్తవానికి కూడా అసలు ఎక్కడ షూట్స్ ఇద్దామన్నా కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులు. ఏదేమైనప్పటికీ కూడా మరి యొక్క సెప్టెంబర్ నెల అత్యంత కీలకమైనటువంటి మార్పులు రాబోతున్నవి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో. ఈ సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మేషం నుండి మీనం వరకు కూడా ద్వాదశ రాశులలో కొంత మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి. అది మీరు అనుకున్నటువంటి మార్పులా లేదా భగవంతుడు ఇచ్చేటువంటి మార్పులా? ఎందుకు అంటే గత కొంతకాలం నుండి ఏ రాశి వారికి బాగాలేదు. ఆల్మోస్ట్ మేషం నుండి సుమారుగా మనకు మీనరాశి వారు అందరూ కూడా కలవడం జరిగింది. సో గత నెలలో సుమారుగా ఒక 500 మందితో నేను మాట్లాడా. 500 మెంబర్స్ మినిమం. 500 మెంబర్స్లో అందరికీ ఒక్కొక్క సమస్య. గురువుగారు మీరు కరెక్ట్గా చెప్తున్నారు, ఒకరు బాగుందంటున్నారు, ఒకరు బాగాలేదంటున్నారు. మీ వీడియో ఎందుకో చూడగానే కనెక్ట్ అయ్యాను. మీ మాట విధానం కానీ లేదా మీ ఎక్స్ప్రెషన్ కానీ మీరు చెప్పేటువంటి అక్యురేట్, ఈ నెలలో ఇది జరిగింది, ఈ నెలలో ఇది జరిగింది అని ఎంత క్లియర్గా చెప్పారో ఆ విధంగా జరిగింది. ప్రదేశ మార్పులు ఇలా ఎన్నెన్నో కూడా మీకు తెలుసు, నాకు తెలుసు. కనుక మరి ఇంకా ఆలస్యం ఎందుకు? ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటిది చూసే ముందు, నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనే మాట మరొక్కసారి చెప్తున్నా. నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత అనేటువంటిది కూడా మరొకసారి చెప్తున్నా. కాలు విరిగి స్ట్రెచ్చర్ కుట్లు పడ్డవారు కూడా కుంటుకుంటూ కూడా రావడం జరుగుతుంది. దయచేసి రాకండి. నేను ఫోన్లో మాట్లాడతాను. ఎక్కడెక్కడి నుండో గుంటూరు, కావాలి, తెనాలి, పాపం మీరు అక్కడ ఉండండి. అవసరమైతే వీడియో కాల్ అయినా నేను మాట్లాడతాను. అవసరమైతే మీరు ఆడియో కాల్లో మాట్లాడిన తర్వాత మీ సమస్యకి ఎంతో కొంత సాల్వ్ అయిన తర్వాత నన్ను కలుస్తారు స్వీట్ బాక్స్తో అని కూడా చెప్తూ ఉన్నా. సో కుదిరినంత మట్టుకు ఫోన్ అపాయింట్మెంట్స్ తీసుకొని మాట్లాడండి. నా బాధ ఏమిటంటే మీరు ఎక్కడెక్కడి నుంచో పాపం వచ్చి ఎక్కడెక్కడి నుండో ఇక్కడ వెయిట్ చేసి, సంతోషం మీరు నా మీద నేను చెప్పే అటువంటి ఆ ప్రిడిక్షన్ నమ్మి అక్యురేట్గా మీరు వచ్చారు. చాలా సంతోషం. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోందో చూసే ప్రయత్నం చేద్దాం. కన్యారాశి వారు ఎవరెవరు ఉన్నారో ఖచ్చితంగా ముందు ఫస్ట్ కామెంట్ చేయండి. నేను చెప్పబోయేది మీకు గడిచిన ఒక 6, 7, 8 నెలల నుండి మీ రక్తం బయటికి రావడం కానీ, అనారోగ్య సమస్యలు కానీ, యాక్సిడెంట్స్ కానీ, లేదా సీక్రెట్ విషయాలు ఏమైనా బయటికి రావడం కానీ, కష్టపడ్డది మీరు పేరు ప్రఖ్యాతలు మరొకరికి అన్నట్టుగా కూడా అయిపోయిన దాఖలాలు ఉండాలి. ఇది అవునా కాదా అనేది నాకు కామెంట్ చేయండి. అదేవిధంగా మరొకటి కూడా కామెంట్ చేయండి. ఇక్కడ ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో తండ్రి లేని సంబంధం రావడం కావచ్చును, అదేవిధంగా కొంతమేర ఉద్యోగంలో ఇబ్బందులు కానీ, నమ్మక ద్రోహాలు కానీ, మొన్నటి వరకు మా అన్న, మా బావ, మా తమ్ముడు అని చెప్పినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ ఒక్కసారిగా మీకు శత్రువుల్లాగా తయారైపోయారు. ఇలాంటి సిచ్యువేషన్స్. సో ఎన్నో ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, విదేశాల్లో ఉండేవారు స్వదేశాలకు రావడము, స్వదేశాల్లో ఉండేవారు విదేశ ప్రయత్నాలు చేస్తూ కొంత ఫెయిల్ అయిపోవడాలు కావచ్చును. మరి అక్కడికి వెళ్ళినా కూడా ఉద్యోగం లేక, ఉద్యోగం రాక ఇబ్బందులు పడేటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. కన్యారాశి వారికి బ్రేకప్స్ జరిగినటువంటి సందర్భాలు కనబడుతున్నాయి రీసెంట్గా. కన్యారాశి వారు ఎవరైతే ఉన్నారో కొంతమేర ఉద్యోగంలో మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నవి. కొంతమేర విపరీతంగా అనారోగ్య సమస్యలు కానీ, చెస్ట్ రిలేటెడ్ కానీ, కాళ్ళకు సంబంధించింది కానీ, అసలు గడిచిన 2022, 23, 24, 25లోనే కొంత అనారోగ్య సమస్యలు అనేటువంటివి మీకు ఎదురైనవి. సో స్త్రీమూర్తులు ఎవరైతే ఉన్నారో కన్యారాశి వారు తప్పకుండా గైనిక్ రిలేటెడ్, గర్భసంచికి సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా కన్యారాశి వారు ఎవరైతే ఉన్నారో బిజినెస్ రిలేటెడ్ వారికి పెద్ద ఎత్తున లాస్ అయ్యేటువంటి పరిస్థితి కనబడుతున్నది. కన్యారాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు ఖచ్చితంగా మీ వ్యక్తిగత జాతకరీత్యా నడిచేటువంటి అంతర్దశలను 1కి 2 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళిన తర్వాతనే ఓకే డన్ అని
ఎవరైనా మీకు చెప్పిన తర్వాతనే ముందుకు వెళ్తేనే మంచిది. సో అసలు రావాల్సినటువంటి డబ్బులు రావటం లేదు, మనం ఇచ్చేటువంటి వారు ఆగటం లేదు, మన పేరు ప్రఖ్యాతలు నాశనం అయ్యేటువంటి పరిస్థితులు, మన చేతులతో మీ చేతులతో లక్షల లక్షల ట్రాన్సాక్షన్స్ మీరు చూసినటువంటి మీకు 100 రూపాయలకు కూడా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి. సో కన్యా రాశి వారు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. మరి యొక్క కన్యా రాశి వారికి ఈ సెప్టెంబర్ నెల మీకు ఇది ఒక పరీక్ష అనుకోండి, మామూలు పరీక్ష కాదు అది. మీరు ఒక్కరే కూర్చొని రాసే పరీక్ష. మీ చుట్టూ కూడా స్క్వాడ్స్ ఉన్నారు, మిమ్మల్నే కనిపెడుతున్నారు, మీరే రాయాలి. చిట్టీలు పెట్టి రాయడం ఇలాంటిది ఏదీ లేదు. కనుక తప్పకుండా కన్యా రాశి వారు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలో అంటే ఆరోగ్యం, రెండవది మీ తండ్రి గారి విషయం, మూడవది వచ్చేసి సీక్రెట్ విషయాలు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగింది 2 రోజులు కూడా. ఇప్పుడు సీసీ కెమెరా పెట్టారు, అది పిల్లి తాగిందా మనిషి తాగిందా అనేటువంటిది అర్థమయ్యేటువంటి పరిస్థితులలో భాగంగా మీరు బయటపడే ఛాన్స్ ఉంటుంది. అంటే బయటపడే ఛాన్స్ అంటే సీక్రెట్గా పలానా ఇల్లీగల్ అఫేర్ కానీ, సీక్రెట్గా ఏమైనా దొంగతనం చేస్తున్నారు, సీక్రెట్గా ఏమైనా ఎవరికి లైక్ ఏదైనా ఒకటి దొంగలించేటువంటి తరుణంలో కానీ, ఎవరినైనా మోసం చేయాలి అని అనుకునేటువంటి తరుణంలో కానీ కొంత దెబ్బపడేటువంటి ఛాన్స్ మాత్రం కనబడుతుంది. సో కన్యా రాశి వారు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. మీకు రోగ స్థానానికి సంబంధించింది, ఆయుష్ స్థానానికి సంబంధించింది ఈ నెలలో ఏదైనా ఒక పెద్ద కీలక మార్పు మాత్రం ఉండబోతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కనుక ఎవరైతే కన్యా రాశి వారు ఉన్నారో ఖచ్చితంగా కూడా వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలను 1కి 2 సార్లు చెక్ చేసుకోవాల్సిందే. ఇక అదేవిధంగా ఉద్యోగంలో మీ కష్టానికి గుర్తింపు అనేటువంటిది కొంత లభించేటువంటి పరిస్థితి కూడా ఉంది. సో కొంత సంతోషకరమైనటువంటి వాతావరణం మాత్రం ఉన్నది, లేదు అనేది అయితే ఏం లేదు పెద్దగా. కానీ మీరు మీ వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశాంతర్దశలను ఖచ్చితంగా చెక్ చేసుకోండి. మరలా చెప్తున్నాను, నాతో మాట్లాడకముందు నాతో మాట్లాడిన తర్వాత అనేటువంటిది ఖచ్చితంగా మీ జీవితంలో మాత్రం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.